హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే నేను టేస్టీగా మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది, కానీ చాలా హెల్దీ అండ్ మోర్ ఓవర్ దీంట్లో మనం పల్లీలు నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి న్యూట్రియన్స్ అన్నీ అందుతాయి. సో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను రండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోండి. టేబుల్ స్పూన్స్లో అయితే 3 స్పూన్స్ వేసేసుకోండి. తర్వాత మన కారం ఎంతైతే వేసుకుంటామో దానికి సరిపడే అంత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి చాలా తొందరగా వేగుతాయి. దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు అలాగే 3 స్పూన్ల నువ్వులు కూడా వేసి ఫ్రై చేసేసుకుందాము. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు దీంట్లోకి ఒక ఎండు కొబ్బరిని కాల్చుకొని ఒక 2-3 ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. కాలిస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము, చల్లారుతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాము. మసాలా అంతా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇవి ఆల్రెడీ చల్లారాయి. దీంట్లోకి టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇక్కడ ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి కూడా కాసేపు చల్లారనిద్దాము. ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకుందాము పౌడర్ లాగా. వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ ఆల్సో. దీంట్లో నేను ఏం హోల్ స్పైసెస్ వేయట్లేదు, సపరేట్గా గరం మసాలా వేసేస్తాను, అందుకే నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఆనియన్స్ కూడా చల్లారాయి కదా, ఆనియన్స్ కూడా వేసి ఇదంతా కలిపి పేస్ట్ చేసేసుకుందాము. గ్రేవీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే పచ్చి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ దానివల్ల టేస్ట్ కొంచెం వేరే వస్తుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ చూసారు కదా ఎంత బాగా బ్లెండ్ అయిందో. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. దీంట్లోకే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ అన్నిటికీ పట్టే వరకు కలిపేసి ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మర్చిపోయాను చూడండి, ఒకటి కట్ చేయకుండా అలాగే వేసేసాను అంతే. వంట చేసేటప్పుడు ఇవన్నీ కామన్ కదా. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని స్టఫింగ్ లాగా వంకాయల మధ్యలో పెట్టుకొని కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇక్కడ లేట్ అవుతుందని చెప్పి నేనైతే పైనుంచి మసాలా లాగా వేస్తాను. కొంచెం టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇవి ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అవుతే బాగుంటుంది, పచ్చివాసన పోతుంది. మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసి నేను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను, మరీ థిక్గా ఉంది పేస్ట్ అని. సో ఇప్పుడు దీన్ని మనము వంకాయల్లోకి వేసేసుకుందాము. గ్రేవీలో వాటర్ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వంకాయలు కూడా ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకి మసాలా మొత్తం వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే జార్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ అంతా వేసేసుకుందాము. వంకాయలు నూనెలో ఒక 20 to 30% కుక్ అయ్యాయి కదా, పూర్తిగా కుక్ అవ్వడానికి మనం మసాలా పేస్ట్లో ఉడికించుకుందాము. దీనికి సరిపడే అంత వాటర్ కన్సిస్టెన్సీ మీరు యాడ్ చేసుకోండి వంకాయలు మునిగే వరకు. వంకాయలు మసాలా వేసిన తర్వాత దీంట్లోనే ఉడికించుకుందాము. 100% కుక్ అవుతాయి. ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలన్నిటికీ పడతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ చిక్కటి చింతపండు పేస్ట్ వేసుకుందాము. ఫ్లేవర్స్ అనేది చాలా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది చింతపండు వేయడం వల్ల. చింతపండు ఖచ్చితంగా వేయండి, గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా ఏముండదు, కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ వంకాయలు 100% కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము, లేదంటే చిటపట అని స్టవ్ అంతా మెస్సీ అయిపోతుంది. సో మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం శ్రావణ మాసంలో ఎక్కువగా నాన్ వెజ్ తినాం కదా, సో వీకెండ్ స్పెషల్గా ఇలా గుత్తి వంకాయ బగారా రైస్ లేదా జీరా రైస్ అలా కాంబినేషన్లో చేసుకోండి, చాలా మంచిగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. నేను హోల్ స్పైసెస్ పేస్ట్లో మనం గ్రైండ్ చేసినప్పుడు వేయలేదు కాబట్టి సపరేట్గా గరం మసాలా వేస్తున్నాను. గ్రేవీ ఆల్రెడీ థిక్గా అయింది. ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు థిక్నెస్ని బట్టి
ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్ అనేది. మీకు సెమీ గ్రేవీ కావాలంటే ముందే ఒక 2-3 మినిట్స్ ముందే ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. సో ఈ గ్రేవీ ఉంటే చాలు, మనకు రైస్లోకి అలాగే చపాతీలోకి రెండిటికి సరిపోతుంది. గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇది కావాలంటే నల్ల వంకాయ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు, లేదా ఈ వంకాయ అయినా చేసేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, చాలా టేస్టీగా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.